హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగదీష్ క్యాప్సిక్స్ లోకి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఒకే వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, టాపిక్ లోకి వెళ్ళిపోతే మగవాళ్ళే ఆన్లైన్ సైట్ల గేమ్స్ కి బలైపోతున్నారు అని చెప్పి వినాలని మనం అనుకుంటున్నాం. కానీ ఆడవాళ్ళు కూడా చాలా మంది ఈ ఆన్లైన్ సైట్స్ గేమ్లకి అడిక్షన్ అయిపోయి వాళ్ళు చాలా 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 సతమతం అవుతూ వాళ్ళు చాలా మంది కూడా బలైపోతున్నారు. ఇదంతా కూడా మనకు తెలియదు. కొంతమంది మాత్రమే ఇలా ఆడవాళ్ళు ఏంటంటే ఇంటికాడ పాపం వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బట్టి ముందుగా వాళ్ళు ఏదో సరదాగా కొంచెం ఏదో వస్తుందేమో అని చెప్పేసి అందులో ఆన్లైన్ సైట్ గేమ్లు దిగి తర్వాత వాళ్ళు కూడా చాలా ఈ ఆన్లైన్ సైట్లకి ఎవరికి చెప్పుకోలేక బాధ భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దీని గురించి వీడియో నేను ఈరోజు చెప్పబోతున్నాను. ప్లీజ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఒక ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ లేడీస్ కి ఈ ఆడవాళ్ళకి ఈ గేమ్ ఎలా అడిక్షన్ గా వీళ్ళకి అవుతారు, అసలు ఇది ఎలా తెలుస్తుంది అన్నది గురించి మాట్లాడుకుంటే ముందుగా వీళ్ళు మనం మొబైల్ లోని యూట్యూబ్ లోని లేదంటే వేరే వేరే ప్లాట్ఫామ్ లోని ఏంటంటే సోషల్ ప్లాట్ఫామ్ లో ఈ అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి. అడ్వర్టైజ్మెంట్లు వచ్చినప్పుడు ఈ బెట్టింగ్ అడ్వర్టైజ్మెంట్లు వీళ్ళు ఏంటంటే ఒకసారి ఇది ఏంటిది అంటే వీళ్ళు ఖాళీగా ఉంటారు, ఇంటికాడ ఖాళీగా ఉండరు. ఖాళీగా ఉన్న తర్వాత మొబైల్ చూసుకున్నప్పుడు ఇటువంటి అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. అడ్వర్టైజ్మెంట్లు వచ్చినప్పుడు ఆ, ఇదేంటి మామూలుగా సరదాగా ఒకసారి ఓపెన్ చేద్దాం గేమ్ కదా అన్నట్టుగా వాళ్ళు థాట్ తోటి దిగుతారు. దిగి చూసుకుంటారు. చూసేటప్పటికి ఆ గేమ్ ముందు డెమో చూస్తారో ఆడ వస్తా ఉంటది, బాగానే ఉంది, మనకు కూడా ఒకసారి సరదాగా కొంచెం ట్రై చేద్దాము అని చెప్పేసి వీళ్ళు ఒక రూ. 10 రూ. 50 ఈ టైం ఆ గేమ్ లోని యాడ్ చేసుకొని దాంట్లో దిగుతారు. ఎవరికైనా తెలియదు ఏముంది, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా ముందుగా మీకు తెలిసింది ఏముంది, ముందుగా డబ్బులు వస్తాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే ఈ జూదంలో. అయితే వీళ్ళకి ఎప్పుడైతే వచ్చినాయో ఇంకా ఇదేదో బాగుంది, మనం ఇంటికాడ ఎలాగా నా భర్త బయటకెళ్ళి కష్టపడుతున్నాడు, మనం వేడి నీళ్ళు చెన్నీళ్ళగా ఏదో కొంచెం ఇలా ఇంటికాడ ఖాళీగా ఉంటున్నాం కదా, దీన్ని జాగ్రత్తగా ఏదో పాకెట్ మనీ టైప్ ఇంట్లోకి ఏదో వేడి నీళ్ళు చెన్నీళ్ళు అనే టైపు వీళ్ళ ఆలోచన. పాపం వీళ్ళు మంచి ఆలోచన ఉంటది, కానీ తీసుకునే నిర్ణయం బట్టి మంచిది కాదనమాట. అదేవిధంగా వీళ్ళ ఆలోచన అయితే కుటుంబానికి ఏదో వెళ్తది అని, కానీ వీళ్ళ చేసే పని మట్టికి కొంచెం ఏంటంటే ఇలా ఇది మంచి మార్గం కాదనమాట. అయితే వీళ్ళకి తెలియదు అది, వీళ్ళు ఎలాగో ఉంటున్నారు కదా, ఏ పని చేయలేరు, ఏ పని రాదు పాపం ఇంటికాడ వాళ్ళకి. ఇంకేంటంటే ఇటువంటి లేడీస్ జాగ్రత్తగా అందులోకి ఆడి మెల్లిగా ఎడిక్షన్ అయ్యి ముందుగా వస్తాయి, అలా తెలిసిందే. తర్వాత 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 దానికి అడిక్షన్ గా మారి 100 నుంచి 50, 50 నుంచి 1000, 1000 నుంచి ఇంకా ఎలా అన్నది మీ అందరూ తెలిసిందే. ఇది ఆడ మగ అన్నది పక్కన పెట్టేస్తుంది. ఆన్లైన్ ఈ గేమ్స్ ఈ ఎడిక్షన్ అన్నది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరు తేడా లేదు. ఒకసారి దీంట్లో దిగితే భలే అనమాట. ఇంకో రెండో కేటగిరీ లేడీస్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొంచెం మ్యారేజ్ అవని వాళ్ళు అనమాట. ఇప్పుడు మ్యారేజ్ అయిన వాళ్ళ గురించి వచ్చి ఇందాక చెప్పాను కదా, అలాగనమాట. ఏదో భర్త కష్టపడుతున్నాడు, అతనికి ఏదో చెదుడు వదుడుగా వెన్నులు చెన్నీళ్ళగా ఏదో మనం ఏదో చెయ్యాలి అని ఆ తలంపు మంచిదే, కానీ తీసుకునే నిర్ణయం మంచిది కాదు. అలా ఆ మార్గం మంచిది కాదు, వాళ్ళకి తెలియదు. అప్పుడు అలాగ వాళ్ళు ఏంటంటే అందులోకి ఎడిక్షన్ గా మారి ఆ డబ్బులు చాలా వాటికి పోగొట్టుకుంటారు. అయితే ఇంకో కేటగిరీ లేడీస్ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే మ్యారేజ్ అవ్వదు, కానీ వాళ్ళు చదువుకుంటూ ఉంటారు, హాస్టల్లోనే అక్కడ ఇక్కడ చదువుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళు ఏంటంటే నా తల్లిదండ్రులు ఫీజులు పంపిస్తున్నారు కట్టడానికి, నాకు హాస్టల్ ఫీజులు అయ్యానా, నాకు కొంచెం ఇక్కడ పోగొట్ట మనకి డబ్బులు ఉండలేదు, మనం ఎలాగా ఇది ఈ గేమ్ వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఫ్రెండ్స్ తెలియదు, ఫ్రెండ్స్ ఏదో సరదాగా అనేక రకాల గేమ్లు ఉన్నాయి. మీరు అనుకోవచ్చు ఆన్లైన్ సైడ్ గేమ్లు అంటే ఒకటే ఇవి అనుకుంటున్నారేమో, డ్రాగన్ టైగర్ లో లేకపోతే తీనిపల్లి గేమ్లు, ప్యాకెట్ గేమ్లు ఇవి అనుకుంటున్నారేమో. అయ్యే కాదు, ఆన్లైన్ సైట్ గేమ్లలోని మనల్ని పంపం ముంచే చాలా గేమ్లు ఉన్నాయి. అలాగే ఏంటంటే ఎక్కువ మంది ఈ లేడీస్ ఆడేది ఏంటంటే ఎడిక్షన్ అయింది లూడో. ఈ లూడోకి మట్కా గేమ్ కి లూడోకి ఈ లేడీస్ చాలా మంది దీనికి అడిక్షన్ అయిపోయారు. అదేంటంటే వీళ్ళకి చాలాసేపు దీంట్లో డబ్బులు వస్తున్నట్టుగా కనపడతా ఉంటాయి. దాని వల్ల వీళ్ళు జాగ్రత్తగా మనం ఏంటి
ప్రశాంతంగా ఒక పద్ధతిగా ఆడితే డబ్బులొచ్చేస్తాయి అని చెప్పేసి పాపం ఆళ్ళ ఆలోచనలు అలా ఉంటాయి. మన మగవాళ్ళ ఆలోచనలు ఎలాగుంటాయంటే, ఏసామా కప్పు వచ్చిందా అన్నట్టుంటాయి. వీళ్ళు అది సమాధానాలుగా ఆడుకుంటా ఏదో రూపాయి రప్పించుకొచ్చి అనుకుంటారు. కానీ ఇక్కడ ఎంత మనం పేషెంటివ్ ఉపయోగించినా, ఎంత ప్రెస్టేషన్ ఉపయోగించినా, ఏమి ఉపయోగించినా ఆఖరికి గేముల్లో వచ్చేది ఏమి ఉండదు. ఇది అందరికీ తెలిసిందే. కానీ పాపం ఈ లేడీస్ ఏంటంటే, ఇప్పుడు చెప్తున్నాను కదా! ఈ మ్యారేజ్ అవ్వని లేడీస్ చదువుకుని వీళ్ళ ఇంటికాడ ఏంటంటే, ఇంటికాడ నుంచి తల్లిదండ్రులు ఫీజులు కొంచెం లేట్ అవుతున్నాయి. లేదంటే పాపం ఆళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతాం. మనం ఏదో కొంచెం రూపాయి చేసుకోవచ్చని ఈ ఫ్రెండ్స్ ఈళ్ళు సర్కిల్ ఉంటాయి కదా! ఎవరో ఒకరు చెడ్డటోళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు. అదే ఉన్నా సరే మనం చెడిపోకూడదు. మనకు ముందు ఉండాలి. ఇంకా అది సంగతి పక్కనెట్టేద్దాం. అయితే ఏంటంటే ఏదోలాగా అలవాటు ఉంది ఈళ్ళకి. అలవాటు అయిన తర్వాత ఏం జరుగుతుందంటే వీళ్ళు జాగ్రత్తగా వీళ్ళు కూడాను ఇంటికాడ పంపించింది. ఇంతకీ వీళ్ళు కూడా చూడండి, ఇంటికాడ తల్లిదండ్రులు పంపించి ఆళ్ళ కష్టాలు చూసి ఈళ్ళేదో చేద్దామనుకోని వాళ్ళు పంపించిన డబ్బులు ఇందులో పెట్టి వీళ్ళు మెల్లిమెల్లిగా పంపించిన డబ్బులు పోగొట్టుకుంటా వీళ్ళు కూడా చాలా ఈ ఆన్లైన్ సైట్‌లకి ఇలా బలైపోతున్నారు. ఏంటి అంటే వీళ్ళందరూ కూడా ఎవరికైనా మగాళ్ళు గాని, ఆడవాళ్ళు గాని ఎవరికైనా ముందుగా జరిగేదేంటంటే ఈ ఆన్లైన్ సైట్‌లో బిగినింగ్ దిగిన వాళ్ళకి ఎవరికైనా డబ్బులొస్తాయి. ఆ డబ్బులు రావటమే వాళ్ళు చేసిన పాపం అన్నట్టు, ఇంకా దరిద్రం అన్నట్టు అవుతది. ఆ మొత్తంతోటే ఇంకా దానికి మెల్లిమెల్లిగా దానికి అడిక్షన్ అయ్యి మళ్ళీ తర్వాత పోయిన డబ్బులు రావాలని చెప్పేసి రికవరీ చేసుకోవాలని దానికి అడిక్షన్ అయ్యి తర్వాత అలాగా మొత్తం ఫుల్ అడిక్షన్ అయిపోతారు. ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే ఇది మగవాళ్ళకే కాదు వ్యాపిస్తుందని అనుకుంటున్నాము. కానీ ఆడవాళ్ళు కూడా దీనికి బలైపోతున్నారు. కానీ కొంతమంది కుటుంబాల్లో పాపం ఆడవాళ్ళకి సమ్మతి కాబట్టి వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకంటే నేను ఇప్పుడు ప్రత్యేకంగా నేను ఎక్కడో చదివో కాదు. నా 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 వీడియోలోనే ఈ మధ్యన వచ్చారు ఒక లేడీస్. పాపం ఏంటంటే ఆమె ఏదో ఇంట్లో భర్త కోసం ఏదో సహాయం పొందాలని చెప్పేసి చెయ్యాలి. ఆయనకి తోడుగా ఏదో కొంచెం మనం ఇంట్లోనే ఉన్నాం, ఖాళీగా ఉన్నాం కదా! ఏదో చెయ్యాలి అని చెప్పేసి లూడో గేమ్ ఏదో ఆడిందంట. ఆ గేమ్‌లో ఆడుకున్న తర్వాత ఆ భర్త దాసిన డబ్బులు ఉంచమని దాసిన డబ్బులు కూడా ఆమె ఏదో ఆమె ఉద్దేశ్యం మంచిదే. ఆమె ఉద్దేశ్యం ఏంటంటే ఈ భర్త బయటికెళ్ళి ఎక్కడో పని చేసుకొని వస్తున్నాడు. అతనికి ఏదో కొంచెం సహాయం చేస్తే మన పిల్లల ఫీజులకని లేకపోతే ఇంట్లో ఆర్థిక పరిస్థితులకి ఉపయోగపడతాయని ఆళ్ళ మంచి ఉద్దేశంతోటి అనుకుంటున్నారు. అనుకుని దిగి ఇప్పుడు ఏంటంటే ఏదో కట్టమని, తాయమని ఫీజులకి ఇచ్చిన డబ్బులు, భర్త ఇచ్చిన డబ్బులు ఆమె ఈటిల్లో పెట్టేసి పోగొట్టేసి ఎంతో బాధపడుతూ, ఎంతో ఏడుస్తూ చాలా రోదన చెందుతున్నది. ఇక్కడ ఏంటి అంటే చెప్తున్నాను కదా! వీళ్ళు ఎవరైనా సరే ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా ఎవరైనా సరే ఈ ఆన్‌లైన్ సెట్‌కి బలైపోవాల్సిందే. ప్లీజ్ చెప్తున్నాను. ఎందుకంటే దీని నుంచి ఎంత త్వరగా బయటకొచ్చేస్తే అంత త్వరగా వచ్చేయండి. ఇప్పుడు ఈ జెంట్స్‌కి మగవాళ్ళ గురించి కాదు నేను చెప్తుంది. ఆడవాళ్ళకి ఒకవేళ ఈ వీడియో లేడీస్ చూసుకుంటే గనక నేను చెప్తున్నాను. ప్లీజ్ దయచేసి మీ ఉద్దేశం మంచిదే. మీరు మీ భర్తలకి గాని, మీ తల్లిదండ్రులకు గాని మీరు మంచి చేయాలని ఆన్‌లైన్ సైట్ గేమ్స్‌లోని ఏదో చేయాలని చెప్పేసి దిగుతున్నారు. మీ ఉద్దేశం మంచిదే. కానీ ఇందులో ఈ ఆన్‌లైన్ సైట్‌లో గేమ్‌లో దిగుతున్నారు చూసారా? ఈ మార్గం మట్టుకు మంచిది కాదు. మీరు ఇంకా పార్ట్ టైమ్ జాబ్‌లు చాలా ఉన్నాయి. లేడీస్ టైలరింగ్ చేసుకోవచ్చు. లేదంటే ఎక్కడ పచ్చళ్ళ బిజినెస్ ఇలా చాలా మంది చేసుకుంటున్నారు. ఇంట్లో తయారు చేసి అంతగా అవ్వదనుకుంటే మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టండి. యూట్యూబ్ ఛానల్ పెట్టి మీ ఇంట్లో జరిగే విషయాలన్నీ తీయండి. యూట్యూబ్‌లో ఇప్పుడు లేడీస్ చాలా మంది ఎంతో మంది దీనికి గ్రో అవుతున్నారు. ఎంతో మంది ఇది వాళ్ళకి మంచి ప్లాట్‌ఫార్మ్‌గా చూపిస్తుంది. కనీసం యూట్యూబ్ ఛానల్ అన్నా పెట్టి మీరు ట్రై చేయండి. అంతే తప్ప ఇటువంటి సరదాగా ఎక్కువ లేడీస్ చెబుతాను కదా! ఈ ఈ ఈ లూడో గేమ్ మట్కా గేమ్‌లు ఇటువంటి చిన్న గేమ్‌లు ఉన్నాయి. ఆన్‌లైన్ సైట్ గేమ్‌లు ఈ యాప్స్‌లోని ఇటువంటి బెట్టింగ్ యాప్స్‌లోని ఇటువంటి ఆడి చాలా మంది నాశనం అయిపోతున్నారు. ప్లీజ్ దయచేసి చెప్తున్నాను చెల్లెళ్ళు, అక్కలు, అమ్మలు మీరు ఏమన్నా ఇటువంటి దిగాలనుకుంటే దిగకండి. మీ ఉద్దేశాలు మంచి అయినా సరే మీరు తీసుకునే దారి మట్టికి తప్పు దారులయ్యి. ప్లీజ్ దయచేసి చెప్తున్నాను. మీ దీంట్లోంచి ఒకవేళ ఈ వీడియో మీకు వాళ్ళ లేడీస్ చూస్తే గనక మీరు తొందరగా దీని నుంచి బయటకొచ్చి ట్రై చేయండి. లేదంటే మీరు ఏంటంటే
మీలో మీరు మగవాళ్ళే ఎంతో సతమతం అవ్వకుండా సతమతం అయిపోతున్నారు, దిగమింగుకుంటున్నారు. మగవాడు కాబట్టి తట్టుకోగలుగుతున్నారు. మీరు లేడీస్ అన్నవాళ్ళు మీరు సెన్సిటివ్‌గా ఉంటారు. మీరు తట్టుకోలేరు ఆ బాధని. తర్వాత మీరు అనేక మార్గాలు ఎంచుకోవాల్సొస్తది. నేను అందరు ఆడవాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. కొంతమంది ఆడవాళ్ళు పాపం వాళ్ళ ఉద్దేశాలు ఇలా ఉంటాయి కాబట్టి చెబుతున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. మళ్ళీ మీ మార్గాలు వేరేగా ఉంటాయి. మళ్ళీ మీరు సతమతం అవుతా మీ మీ పిల్లలకి ఏది చేయాలో అని మళ్ళీ ఆలోచిస్తా మీరు అనేక ఈ ఆన్‌లైన్ చీటింగ్‌కి బలైపోవాల్సి ఉంటది. ప్లీజ్ దయచేసి చేతులెత్తి మొక్కుతున్నాను. ప్లీజ్ ఇప్పుడు గనక ఈ వీడియో చూస్తే దయచేసి దీని నుంచి బయటకొచ్చేయండి. దీనికి ఎంతో మంది బలైపోయారు. మీరు కూడా బలైపోకుండా చూసుకుంటారని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ అందరూ బాగుండాలి. అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ. బై.